పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎలక్ట్రికల్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ మధుకుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎలక్ట్రికల్ ఏఈలు, లైన్ మ్యాన్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దిక్సూచి చూపిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది యొక్క అంబేద్కర్ గారి యొక్క గొప్పదనం గురించి చెప్పారు. అలాగే మనమేంటి, మా ఇందిరాగాంధీ, మన రాష్ట్రపతి గారి ముర్ము గారు, అలాగే బిల్ క్లింటన్ గారు, అలాగా ఎందరో ఆయన్ని ఒక గొప్ప మహాజ్ఞానిగా, విజ్ఞానవేత్తగా, సామాజికవేత్తగా ఎందరో అంగీకరించారు. ఇంకా మన భారతదేశంలోనే ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇంగ్లాండ్లో, లండన్ యూనివర్సిటీలో ఆయన యొక్క విగ్రహం ఉంటుంది. అనేకమైనటువంటి యూనివర్సిటీస్లో, ఇంగ్లాండ్లో అయితే ఆయన యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆ యొక్క లైబ్రరీలో ఆయన యొక్క రాసినటువంటి లిటరేచర్ ఉంటుంది. ఆ యొక్క లిటరేచర్తో అనేక వేల మంది డాక్టరేట్లు చేశారు. ఈయన ఏ యొక్క లిటరేచర్ సబ్మిట్ చేసి డాక్టరేట్ చేశారో దాన్ని ఉపయోగించుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసి అలాగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది డాక్టరేట్ చేసినటువంటి ఒక గొప్ప జ్ఞాని అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన యొక్క జన్మదిన సభలో మాట్లాడడం అనేది మన ధన్యత, మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అది. ఎందుకంటే ఒక మంచి మార్గం మనకి ఆయన వేసి వెళ్ళాడు. అనేకమైనటువంటి విషయాల్లో మనం ఎలా ఉండాలి, ఏ యొక్క డిసిప్లిన్లో ఏ యొక్క దేనికి నడవాలి అనేది కూడా ఆయన మొత్తం రాసి అన్ని రకాలుగా మనకు హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ప్రతిదీ ఆయన మనకు సూచించారు. అలాగే ప్రజలందరూ సమానంగా ఉండాలి. ఆడ లేదు, మగ లేదు, అలాగే కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమానమైనటువంటి ఆ యొక్క జీవిత ఆ యొక్క లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుని ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఆ యొక్క దూరం చేయడానికి ఆయన అనేకమైనటువంటి ఆ యొక్క సంస్కరణలు ఆయన చేసినట్టుగా చూస్తాం. ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన మీద అనేకమైన ఒత్తిళ్ళు వచ్చాయి. ఎందుకంటే కొంతమంది అయితే ఓటు హక్కు ఆడవాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఇంట్లో ఉంటారు, బయటికి రారు, ఏ లీడర్ని ఎన్నుకోవాలో వాళ్ళకి ఏం తెలుసు, కానీ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వద్దు అనుకున్నారు. దాన్ని ఆయన అంగీకరించలేదు. అలాగే దళితులు కూడా, వాళ్ళకి చదువు రాదు, ఏమీ రాదు, ఏ లీడర్ అలాంటి వాళ్ళు ఏం ఓటు వేయగలరు, కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క వర్గీయులు మాత్రమే ఆ యొక్క అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరు కూర్చోవాలి అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళకే ఇద్దామని చాలా వచ్చినాయి, అది కూడా ఆయన ఒప్పుకోలేదు. అలాగే అనేక విషయాల్లో ఆయన ఎవరికి తలంచకుండా తను ఏదైతే అనుకున్నాడో ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ. అనేకమైన కులాలు, అనేకమైన మతాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా అందరి మధ్యన కూడా ఇప్పుడు మనం ఇంత అన్నదమ్ములాగా సామరస్యంగా ఉన్నామంటే ఆయన రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కులు. అలాగే ఆయన ప్రతి విషయంలో విద్యని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి, విద్యే మన ప్రధాన ఆయుధం అని ప్రతి ఒక్కరికి చెప్పారు. అలాగే అందరూ రకరకాల సంకుచిత స్వభావంతో కాదు కానీ అందరూ సంఘటితమై ఐకమత్యంతో ఉండాలని ఆయన బోధించారు. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యొక్క నెమ్మది ఉండకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితంలో అనేకమైనటువంటి పోరాడారు. ఎందుకంటే ఆయన ఎదుర్కొంది చాలా చాలా పవర్ఫుల్ లీడర్స్ ఆయన ఎదుర్కొన్నారు. చాలా హీనంగా చూశారు ఆయన్ని. అందరూ కలిపి ఒక వర్గంగా ఉంటే రౌండ్ టేబుల్ స్వాభావికంగా కూడా లండన్లో ఈయన ఒక్కరినే కొంచెం వేరుగా చేసి అలాగే చాలా కించపరిచిన విధంలో కూడా ఆయన అవేమీ పట్టించుకోలేదు. కానీ ఎలాగైనా సమాజంలో మార్పు తేవాలి, సమాజం స్థాపించబడాలి. అందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క మనసుల యొక్క విషబీజాలు నాటబడకూడదు, అందరికీ సమానంగా విద్య ఉండాలని అన్నింటిలోనూ ఆయన చాలా గట్టిగా ఉండి పోరాడారు. ఆయన అక్కడే మిగిలిన వాళ్ళంతా ఒకవైపు అంటే అది ఈ కాలంలో కొంతవరకు చేయొచ్చు, ఈ కాలంలో కూడా చేయలేకపోతాం మనం, కానీ ఆ కాలంలో చేయడం అంటే చాలా కష్టం. అలాంటి విషయాలు కూడా ఆయన చేశారంటే
ఆయన చేసినటువంటి యొక్క పోరాటం మనకు స్ఫూర్తిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆయన చేసిన త్యాగం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనం ఎప్పుడు ఆయన చేసిన పోరాటాలు, రాజ్యాంగం ఇవన్నీ తలుచుకుంటాం, కరెక్టే.